గైస్ ఈ వీడియోలో మనము టాప్ 10 మోస్ట్ డిమాండ్ టెక్ స్కిల్స్ ఫర్ ఎక్వైర్ ఇన్ 2024 అంటే 2024లో ఈ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కంపల్సరీ ఈ 2024లో ఈ కోర్సులు నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనగానే డెఫినెట్లీ కమెంట్స్ అనేది మన వాళ్ళు పెడతారు. సార్ నేను ఆల్రెడీ నేర్చుకున్నాను కోర్సులు, నాకు జాబ్ రాలేదు. 2 years నుంచి ట్రై చేస్తూ ఉన్నాను, ఇంకా జాబ్స్ రాలేదు. 3 years నుంచి నేను జాబ్స్ ట్రై చేస్తూ ఉన్నాను, ఇంకా నాకైతే జాబ్ అనేది రాలేదు. అండ్ ఇది ఖచ్చితంగా డౌట్స్ అనేది స్టూడెంట్స్ రైజ్ చేస్తారు. బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే కొన్ని టెక్నాలజీస్, డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టాప్ 10 అనుకోండి. మీరు ఎక్కడ చూసినా, ఏ వెబ్సైట్ చూసినా, ఎవరిని అడిగినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఖచ్చితంగా ఈ టాప్ 10లో కనీసం 7 అయినా మీకు తగులుతాయి. ఆ లిస్ట్ ఒకటి మొత్తం అన్నీ రీసెర్చ్ చేసి నాకు తెలిసిన వాళ్ళని కూడా అడిగి, వర్క్ చేసే వాళ్ళని, కంపెనీ హెడ్స్ని అందరిని అడిగిన తర్వాత ఈ అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ కోర్సులు ఆల్రెడీ మీరు నేర్చుకున్న జాబ్స్ రాకపోవచ్చు. ఎందుకు రాకపోవచ్చు అంటే ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఎంత హ్యూజ్ కాంపిటీషన్ ఉందంటే అంత హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఈవెన్ యూ కాంట్ ఇమాజిన్. మనకు తెలిసిన నా ఫ్రెండ్ ఒక కంపెనీ ఉంది, ఒక స్టార్టప్ కంపెనీ. 20 to 30 people మధ్యలో ఉంటారు. డెవలప్మెంట్ కంపెనీ. ఆ కంపెనీలో వాళ్ళు వచ్చేసి ఫ్రెషర్గా జాబ్ కావాలి అని చెప్పి నౌకరీలో అప్డేట్ చేస్తే ప్యాకేజ్ వచ్చేసి 2.4 అంటే 20,000. దాదాపు చాలా చిన్న కంపెనీ, 20 to 30 అంటే చిన్న కంపెనీ, చిన్న స్టార్టప్ కంపెనీ. దాదాపు 23,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్క ఉద్యోగం కోసం 23,000 అప్లికేషన్స్ వచ్చినాయి. తను నాకు నిన్న మాట్లాడుతూ ఉంటే షేర్ చేశాడు ఈ విషయాన్ని. ఇలా జరిగింది బాసు, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాంపిటీషన్ చాలా ఉంది. చాలా అంటే మనం ఊహించిన దానికంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏం తీసుకోనట్టు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాంపిటీషన్ చాలా ఎక్కువైంది. కాంపిటీషన్ మనం తట్టుకోవాలంటే దానికి తగ్గట్టు మన స్కిల్స్ అని అప్గ్రేడ్ చేసుకోవాలి. కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి. దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కష్టపడతాం, జాబ్స్ ట్రై చేస్తూ ఉంటాం. జాబ్స్ రాకపోతే మనం ఏం చేస్తాం? సో మరీ ఎక్కువ ప్రెజరైజ్ చేసుకొని మీరు ఇబ్బంది పడద్దు. అండ్ వచ్చేసి టాప్ 10 స్కిల్స్ 2024 గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. సో తర్వాత నెంబర్ 2 వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, అండ్ నెంబర్ 3 వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ నెంబర్ 4 వచ్చేసి డేటా సైన్స్. యాక్చువల్లీ డేటా సైన్స్ సమ్టైమ్స్ నేను 1 2 3 4 అన్నా కానీ డేటా సైన్స్కి కూడా చాలా హ్యూజ్గా జాబ్స్ అనేవి ఉన్నాయి. డేటా అనలిస్ట్ కూడా జాబ్స్ ఉన్నాయి. బట్ ఓవర్ వ్యూ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీలో మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ కూడా వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పొచ్చు. మెషిన్ లెర్నింగ్ అండ్ ఆల్సో డెవాప్స్. యాక్చువల్లీ డెవాప్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ జాబ్స్ అనేవి ఉన్నాయని చెప్పి దాని గురించి చాలా డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. రియాలిటీ ఏంటి అంటే డెవాప్స్లో కొంచెం కాలం తక్కువ అయ్యాయి, కానీ డెవాప్స్ అనేది డెవసెకాప్స్గా మైగ్రేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఆ జాబ్స్ ఉండవా, ఏఐ వల్ల ఈ జాబ్స్ ఉండవా అంటే ఏఐ వల్ల జాబ్స్ పోవు. ఏఐ ఎవడైతే నేర్చుకుంటారో వాడి జాబు అంటే వీని జాబ్ వానికి వస్తుంది. కంప్లీట్గా ఆ జాబ్ లేకుండా పోదు. ఓకే, అర్థమైందా? అండ్ తర్వాత వచ్చేసి డెవాప్స్, తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఎవర్ గ్రీన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది, అండ్ దెన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అండ్ వీటితో పాటు మనం ఇంకా చూసుకుంటే చాలా టూల్స్ అనేవి ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఒకటి, అండ్ ఆల్సో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఇవన్నీ కూడా టాప్ 10 స్కిల్స్. ఎక్కడైనా కానీ ఇది నేర్చుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కంటిన్యూస్గా జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటే దెర్ ఈజ్ ఏ హై పాసిబిలిటీ టు గెట్ ఏ జాబ్. ఈ ఆల్రెడీ నేర్చుకోనుండి జాబులు రాలేదంటే ఇంకేం చేయాలనే దాని గురించి ఆలోచించండి. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో అది మనం కాదలేని విషయం. చాలా కాంపిటీషన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉంది. అయితే ఖచ్చితంగా మనం కాదలేని విషయం. అందువల్ల మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నేర్చుకుంటే బెటర్. అండ్ ఆల్సో జాబ్స్ రావట్లేదని బ్యాక్డోర్ సైడ్ మాత్రం వెళ్ళొద్దు. నేను ఇంకొక వీడియో చేస్తాను. కొన్ని కంపెనీస్ బ్యాక్డోర్ పేరుతో డబ్బులు తీసుకొని జాబులు ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీస్ ఆ తర్వాత ఫ్రాడ్ జరుగుతుంది. ఆ కంపెనీస్ లిస్ట్ నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అది అప్డేట్ చేస్తాను మీకు. అండ్ హైదరాబాద్లో అండ్ బెంగళూరులో అన్ని సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ రివ్యూస్ అనేవి మనం ఇస్తూ ఉన్నాము. యూ కెన్ గో త్రూ ఇట్. సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ ప్లేలిస్ట్లో ఉంటుంది. కంటిన్యూస్గా అన్ని రివ్యూస్ అనాలిసిస్ చేస్తున్నా. బెస్ట్ అయితే బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగలేదనే చెప్తా. ఓకే, సో క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకో విషయం ఏంటి, నాకున్న లిమిట్స్ని బట్టి నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడతాను. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.